హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: She got right to the top, the world's most sought after multi-percussionist with a mastery of some 1,000 instruments and a hectic international schedule. Choose the synonym of the word hectic. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సెంటెన్స్కి సంబంధించి వర్డ్ హెక్టిక్ అనే వర్డ్ అండర్లైన్ చేశారు. ఆ వర్డ్కి సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే ఇంకొక వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. క్యూరియస్, సెన్సేషన్, ఫాల్ట్, బిజీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బిజీ. హెక్టిక్ అనే వర్డ్కి సినోనిమ్ చూసినట్లయితే బిజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షీ షోడ్ హర్ బ్రేవ్ సైడ్ డ్యూరింగ్ ద క్రైసిస్. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ బ్రేవ్. షీ షోడ్ హర్ బ్రేవ్ సైడ్ డ్యూరింగ్ ది క్రైసిస్ అనే సెంటెన్స్లో బ్రేవ్ అనే వర్డ్ అండర్లైన్ చేసి ఈ బ్రేవ్ అనే వర్డ్కి యాంటోనిమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. కరేజియస్, కోవార్డ్, ఫియర్లెస్, బోల్డ్. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. బ్రేవ్ అనే వర్డ్కి యాంటోనిమ్ని ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కవర్డ్. ఇక్కడ బ్రేవ్ అంటే ధైర్యవంతులు అనే అర్థం వస్తుంది. సో దానికి ఆపోజిట్ వర్డ్ కావాలి కాబట్టి కవర్డ్ అంటే పిరికివారు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాజ్ దట్ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ మెయిన్ క్లాజ్. సో క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాజ్ దట్ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ మెయిన్ క్లాజ్. సో ఒక క్లాజ్ తనంతటా తాను ఒక సెంటెన్స్ని ఫామ్ చేయలేదు, అది ఒక మెయిన్ క్లాజ్తో కనెక్ట్ చేస్తేనే ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. అలాంటి టర్మ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. కాంపౌండ్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్, కాంప్లెక్స్ క్లాజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డిపెండెంట్ క్లాజ్. చూడండి క్వశ్చన్ ఏమంటున్నారు. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాజ్ దట్ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ మెయిన్ క్లాజ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని చెప్పుకుంటున్నాం. ఈ డిపెండెంట్ క్లాజ్ ఏంటంటే ఒక మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే దాని పక్కన ఒక మెయిన్ క్లాజ్ ఉంటే తప్ప అది కంప్లీట్ మీనింగ్ని ఇవ్వలేదు. అలాంటి ఒక క్లాజ్ని మనం ఏమని పిలుస్తాము అంటే డిపెండెంట్ క్లాజ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్స్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. సో సెంటెన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. సిన్స్ ఇట్ వాజ్ హిజ్ బర్త్డే హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్కి కాంపౌండ్ సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. ఇట్ వాజ్ హిజ్ బర్త్డే అండ్ హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్ బట్ ఇట్ వాజ్ హిజ్ బర్త్డే. It was his birthday as he received many gifts. He received many gifts because it was his birthday. ఇక్కడ ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి సరైన కాంపౌండ్ సెంటెన్స్ని కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో నుంచి మనం చూస్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇట్ వాజ్ హిజ్ బర్త్డే అండ్ హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్ అనేది పైన ఇచ్చినటువంటి కాంప్లెక్స్ సెంటెన్స్కి సంబంధించిన సరైన కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్.
The term for a person who deals with problems and situations by focusing on practical approaches. Options: realist, paragamist, quasiatic, pessimist. చూడండి, ఒక టర్మ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఏంటంటే ఏ పర్సన్ హూ డీల్స్ విత్ ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచెస్. ఒక పర్సన్ ఎవరైతే ప్రాబ్లమ్స్తో మరియు ఆ సిచ్యువేషన్స్కి సంబంధించి డీల్ చేస్తారో ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాము అనే దానికి సంబంధించిన ఒక టర్మ్ ఏంటని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రాగ్మాటిస్ట్. ప్రాగ్మాటిస్ట్ అనేది ఎ పర్సన్ హూ డీల్స్ విత్ ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యువేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ అప్రోచెస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద మోడల్ వర్బ్ దట్ ఈజ్ లీస్ట్ ఫార్మల్ వెన్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. ఆప్షన్స్: మే, కుడ్, మైట్, కెన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 వర్డ్స్లో నుంచి ఏ మోడల్ వర్బ్ని యూజ్ చేస్తే అది పర్మిషన్ తీసుకునేటప్పుడు లీస్ట్ ఫార్మల్ వేని తెలియజేస్తుంది, అంటే లీస్ట్ ఫార్మల్గా ఉండే వర్డ్ ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, కెన్. ఇక్కడ కెన్ అనే వర్డ్ని కనుక మనం పర్మిషన్ తీసుకునేటప్పుడు యూజ్ చేసినట్లయితే అది మిగతా వర్డ్స్ అన్నిటికీ కంపేర్ చేసుకుంటే కొంచెం లీస్ట్ ఫార్మాలిటీని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ డాష్ షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ అట్ కాన్ఫరెన్స్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 వర్డ్స్లోని అక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్లో సూట్ అయ్యే వర్డ్ ఏది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే సిమిలర్లీ, ఫర్ ఇన్స్టాన్స్, దేర్ ఫోర్, ఇన్ బ్రీఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, దేర్ ఫోర్. ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్లో కరెక్ట్గా సరిపోయే వర్డ్ ఏంటి? దేర్ ఫోర్. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, దేర్ ఫోర్ షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ ఎట్ ద కాన్ఫరెన్స్. ఆమె డిజిటల్ మార్కెటింగ్లో ఒక ఎక్స్పర్ట్ అనమాట, కాబట్టి షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ ఎట్ ద కాన్ఫరెన్స్ అనేది సరైన సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టర్మ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిఫర్స్ టు ద అగ్రిమెంట్ బిట్వీన్ ద డాష్ అండ్ ద వర్బ్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో మనం తరచుగా ఉపయోగించే వర్డ్ వచ్చేసి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. అయితే ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే వర్డ్లో ఏ రెండిటి మధ్య ఈ అగ్రిమెంట్ అనేది కుదరాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకు వెర్బ్ అనే ఒక వర్డ్ ఆల్రెడీ ఇచ్చేసారు, అయితే ఇక్కడ అనదర్ వర్డ్ ఏంటి అనేది క్వశ్చన్. ఆప్షన్స్ చూసినట్లయితే ఆబ్జెక్ట్, ప్రెడికేట్, సబ్జెక్ట్, యాడ్వర్బ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సబ్జెక్ట్. సో మనకి టర్మ్ ఇవ్వడమే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని ఇచ్చారు. సో మళ్ళీ ఏ రెండింటి మధ్య అగ్రిమెంట్ అని అడుగుతున్నారు. ఆల్రెడీ దాంట్లో ఒక వర్డ్ వెర్బ్ అనేది వాడేయడం జరిగింది, అనదర్ వర్డ్ వచ్చేసి సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే వర్డ్లో ఏ రెండింటి మధ్య అగ్రిమెంట్ కుదరాలి అంటే సబ్జెక్ట్ మరియు వర్బ్స్ మధ్య అగ్రిమెంట్ కుదరాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ప్రిపోజిషన్ దట్ కెన్ బి యూజ్డ్ విత్ మ్యారీడ్. మ్యారీడ్ అనే పదంతో యూజ్ చేయగలిగే ప్రిపోజిషన్ ఏది గుర్తించండి అంటున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే మ్యారీడ్ విత్, మ్యారీడ్ టు, మ్యారీడ్ ఎట్, మ్యారీడ్ ఇన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మ్యారీడ్ టు. మ్యారీడ్ అనే వర్డ్తో యూజ్ చేసే ప్రిపోజిషన్ ఏంటి అంటే టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ వర్డ్ ఏమవుతుంది అంటే మ్యారీడ్ టు అనేది కరెక్ట్ యూసేజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. క్రింద ఉన్నటువంటి సెంటెన్స్లో నుంచి సింపుల్ ఫ్యూచర్ సెంటెన్స్ని
మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసేద్దాం. షీ ఈస్ గోయింగ్ టు ద మార్కెట్, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, హీ విల్ కాల్ యూ టుమారో, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, హీ విల్ కాల్ యూ టుమారో. సో మనకి టెన్సెస్ అనేది ఐడెంటిఫై చేయడానికి కొన్ని కీవర్డ్స్ అనేది మనం గుర్తుపెట్టుకుంటాము. సో అలా సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన కీవర్డ్ చూసినట్లయితే విల్, షెల్, ఇవన్నీ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన కీవర్డ్స్. సో దీంట్లో విల్ ఉంది కాబట్టి ఇది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సెంటెన్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. సో ఇప్పుడు మళ్ళీ పాస్ట్ టెన్స్కి సంబంధించి సెంటెన్స్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ నాట్ అంటే పాస్ట్ టెన్స్లో లేని సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ చూసేద్దాం. హీ ఈజ్ రైటింగ్ ఏ నోవెల్, షీ ప్లేడ్ ద పియానో, దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ ప్రాజెక్ట్, ఐ వాజ్ వాకింగ్ టు ద పార్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, హీ ఈజ్ రైటింగ్ ఏ నోవెల్. సో ఇక్కడ ఈజ్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి అనేది మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన స్ట్రక్చర్. సో ఈ సెంటెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించిన సెంటెన్స్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ అనే సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతుందని అడుగుతున్నారు. ఆప్షన్స్ డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఇంట్రాగేటివ్, ఎక్స్క్లమేటరీ. ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఓవరాల్గా మనం డిస్కస్ చేసిన అన్ని ప్రశ్నలకు గాను మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఇంపరేటివ్ సెంటెన్స్. ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుందన్నమాట. అయితే ఇంపరేటివ్ సెంటెన్స్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్లు, సజెషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఎన్ అపోస్ట్రోఫీ ఇన్ ఏ కాంట్రాక్షన్ ఫార్మ్ ఆఫ్ డూ నాట్. సో డు నాట్ అనే దాన్ని అపోస్ట్రోఫీ యూజ్ చేసి షార్ట్ ఫామ్లో ఏ విధంగా రాస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే DONTకి చివరిలో అపోస్ట్రోఫీ అండ్ DONT, DON అపోస్ట్రోఫీ T, DO అపోస్ట్రోఫీ NOT. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, DON అపోస్ట్రోఫీ T అనేది దీనికి సంబంధించిన సరైన కాంట్రాక్షన్ ఫామ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద లెగసీ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. సో క్రిందున్న వాటిలో నుంచి ఒకటి కంపల్సరీ లెగసీ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్లో ఇంక్లూడ్ అయి ఉండాలి, అది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ అనేది బయోగ్రాఫికల్ స్కెచ్కి సంబంధించింది. ఆప్షన్స్ చూసినట్లయితే ఎర్లీ లైఫ్, కెరీర్ అండ్ అచీవ్మెంట్స్, కరెంట్ పొజిషన్, అవార్డ్స్ అండ్ హానర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, అవార్డ్స్ అండ్ హానర్స్. ఒక వ్యక్తి వేరొక వ్యక్తిది చరిత్ర రాస్తున్నట్లంటే ఆయన గురించి రాస్తున్నటువంటి దానిని మనం బయోగ్రాఫికల్ స్కెచ్ అని పిలుస్తాము. సో అతని గురించి అతని జీవితంలో జరిగిన విషయాలు కొన్ని విభాగాలుగా విభజించి రాయడం జరుగుతుంది. దాంట్లో ఒక భాగం అనేది లెగసీ సెక్షన్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ లెగసీ సెక్షన్లో ఇంక్లూడ్ అయి ఉండాల్సినవి ఏంటి, ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్ అండ్ హానర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బయోగ్రాఫికల్ స్కెచ్లో లెగసీ సెక్షన్లో డిస్కస్ చేయాలి.
Next question. The following sentence uses the definite article before a singular noun which stands for a whole class. Options. The lion is ferocious. The man on the tree. Stephen is in the market. The earth. చూడండి క్వశ్చన్ ఏం అడుగుతున్నారు. ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ద డెఫినైట్ ఆర్టికల్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ విచ్ స్టాండ్స్ ఫర్ ఏ హోల్ క్లాస్. సో ఈ క్రిందున్న వాటిల్లో ఒక సెంటెన్స్ డెఫినైట్ ఆర్టికల్ని యూజ్ చేస్తుంది. సో ఒక సింగులర్ నౌన్ ముందు అది ఆ దా అనే దాన్ని యూజ్ చేయడం వల్ల మొత్తం ఆ జాతికి సంబంధించిన దాని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తుంది. అలాంటి సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ద లైన్ ఈజ్ ఫెరోషియస్. ఇక్కడ ద లైన్ అనేది మొత్తం హోల్ క్లాస్ని డినోట్ చేస్తుంది అనమాట. ఇక్కడ లయన్ అనేది సింగులర్ నౌన్, దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూజ్ చేసి ద లైన్ ఈజ్ ఫెరోషియస్ అనే సెంటెన్స్లో మొత్తం ఆ సింహం యొక్క జాతికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. సో క్వశ్చన్లో అడుగుతున్న విషయం ఏంటి అంటే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేసి ఒక సింగులర్ నౌన్ ముందు ఆ మొత్తం జాతికి సంబంధించి మాట్లాడేటటువంటి సెంటెన్స్ని ఐడెంటిఫై చేయండి అన్నారు. సో ఈ 4 సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ద లైన్ ఈజ్ ఫెరోషియస్ అంటే సింహము అంటే మనం ఒక సింహం గురించి మాట్లాడినట్టు కాకుండా అక్కడ సింహం జాతి గురించి మాట్లాడినట్టు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ డాష్ బ్యాడ్ వెదర్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో బ్లాంక్లో సరిపోయే ప్రిపోజిషన్ని మనం చూస్ చేసుకోవాలి. ఆప్షన్స్ అహెడ్ ఆఫ్, డ్యూ టు, ఇన్ బ్యాక్ ఆఫ్, ఎక్సెప్ట్ ఫర్. ఆల్రెడీ మీ అందరికీ సమాధానం తెలిసిపోయి ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం చెప్తారో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, డ్యూ టు. ద ఫ్లైట్ వాజ్ డిలేడ్ డ్యూ టు బ్యాడ్ వెదర్. సో వెదర్ బాగాలేని కారణంగా ఫ్లైట్ అనేది డిలే అయిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అన్ ఇంటర్జెక్షన్ ఎట్ ద బిగినింగ్ కరెక్ట్లీ. ఆప్షన్స్ అలాస్ ఐ ఫర్గాట్ మై పర్స్. ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ డే, వావ్. హీ వాజ్ లేట్, ఓ నో. I finished my homework, yay. I finished my homework, yay. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఇంటర్జెక్షన్ని సెంటెన్స్ స్టార్టింగ్లో కరెక్ట్గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏదో ఐడెంటిఫై చేయమంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అలాస్ ఐ ఫర్గాట్ మై పర్స్ అనేది. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో మాత్రమే మనకి ఇంటర్జెక్షన్కి సంబంధించిన వర్డ్ బిగినింగ్లో ఇవ్వడం జరిగింది, మిగతా వాటి అన్నిటికీ కూడా చివర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ప్రకారం ఇంటర్జెక్షన్కి సంబంధించిన వర్డ్ బిగినింగ్లో ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఇంటర్జెక్షన్ దట్ వుడ్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ మైల్డ్ ఎమోషన్ టిపికల్లీ ఫాలోడ్ బై ఏ కామా. ఆప్షన్స్ ఉచ్, ఏ, హే, వెల్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ద ఇంటర్జెక్షన్ దట్ వుడ్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ మైల్డ్ ఎమోషన్. ఈ ఒక ఇంటర్జెక్షన్ వర్డ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. అయితే ఆ వర్డ్ ఎలా ఉండాలి, ఒక మైల్డ్ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. అలానే ఆ వర్డ్ అనేది ఒక కామా అంటే ఆ వర్డ్ తర్వాత ఒక కామా ఉండాలన్నమాట. అలాంటి వర్డ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు ఈ కింద ఉన్నటువంటి ఈ 4 వర్డ్స్లో నుంచి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. ఇక్కడ వెల్ అనేదాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక మైల్డ్ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అదేవిధంగా వెల్ అనే దాని తర్వాత కామాని యూజ్ చేసి మనం మిగిలిన సెంటెన్స్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ. సో ఇక్కడ 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 వర్డ్స్కి సంబంధించి వీటిని మనం డిక్షనరీలో కనుక వెతుకుతున్నట్టయితే ఏ సీక్వెన్స్లో ఇవి మనకి డిక్షనరీలో అవైలబుల్గా ఉంటాయి అనే ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు.
వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 3 వర్డ్స్ కూడా ప్రతి వర్డ్లోని కామన్గా ఉన్నాయి. ఎంఏటి అనేది మొత్తం 4 వర్డ్స్లో కామన్ లెటర్స్. ఫోర్త్ లెటర్ చూసినట్లయితే ఒక దాంట్లో టీ ఇవ్వడం జరిగింది, మరొక దాంట్లో ఈ, అండ్ అలానే మరొక దాంట్లో ఈ, మ్యాచ్లో వచ్చేసి సి. సో ఈ 4 లెటర్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేది సి, అంటే ఫస్ట్ వర్డ్ కంపల్సరీగా సి ఉన్నటువంటి వర్డ్ ఏంటి, మ్యాచ్. ఈ మ్యాచ్ అనేది ఫస్ట్ రావాలి. సో మ్యాచ్ అనేది ఫస్ట్ ఉన్నది మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 1లో ఉంది, 4లో ఉంది. సో ఈ 2, 3 అనే ఆప్షన్స్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత ఈ అనేది 2 వర్డ్స్లో ఉంది. ఈ చూసినట్లయితే మెటీరియల్లో ఈ ఉంది, మేట్లో ఈ ఉంది. సో అయితే మేట్లో ఇంకా ఫోర్త్ లెటర్ లేదు కాబట్టి మనకి సెకండ్ వచ్చేది మేట్ అవుతుంది. సో సెకండ్ ఏముండాలి, థర్డ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వచ్చే వర్డ్ ఏమో మ్యాచ్ అవుతుంది, సెకండ్ వచ్చే వర్డ్ ఏమో మేట్, అండ్ అలానే థర్డ్ వచ్చేది మెటీరియల్, ఫోర్త్ వచ్చేది మ్యాటర్. ఇది డిక్షనరీలో ఉండేటటువంటి కరెక్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. సో ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చేసారు, దాన్ని స్పెల్లింగ్ మార్చి రాయడం జరిగింది. దాంట్లో నుంచి కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్ని మనం ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ వర్డ్ వచ్చేసి జెనరస్లీ అనేది GENEROUSLY, జెనరస్లీ. ఇది దీనికి సంబంధించిన కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, చూద్దాం. హీ సేస్ ఐ ఆమ్ అన్వెల్. దీనికి సంబంధించిన ఇండైరెక్ట్ ఫామ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు అనమాట. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఇది డైరెక్ట్ ఫామ్లో ఉంది. హీ సేస్ ఐ ఆమ్ అన్వెల్ అనేది దీనికి సంబంధించిన ఇండైరెక్ట్ ఫామ్ కిందున్న ఈ 4 సెంటెన్స్లో నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ చూసినట్లయితే హీ సేస్ హీ ఈజ్ అన్వెల్, he says that he is unwell, he said that he is unwell, he says that he was unwell. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, he says that he is unwell. ఇక్కడ ఇచ్చినటువంటి he says I am unwell అనే డైరెక్ట్ ఫామ్కి సరైన ఇండైరెక్ట్ ఫామ్ ఏంటంటే ఆప్షన్ 2 అన్నమాట. he says that he is unwell. ఇక్కడ ఐ అనేది హీగా మారుతుంది, అలానే ఇక్కడ సేస్ దట్ దగ్గర మనం దట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మీనింగ్ ఆఫ్ రన్ ఇంటూ. రన్ ఇంటూ అనే దానికి మీనింగ్ కాని దానిని గుర్తించాలి. ఆప్షన్స్: టు ఎన్కౌంటర్, టు అవాయిడ్, టు ఎక్స్పీరియన్స్ డిఫికల్టీస్, టు కొలైడ్. రన్ ఇంటూ అనే ఫ్రేజల్ వెర్బ్కి సంబంధించిన మీనింగ్స్ మనకి తెలిసినట్లయితే ఇక్కడ కాని దానిని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు అవాయిడ్. ఇక్కడ టు అవాయిడ్ అనేది రన్ ఇంటూ అనే దానికి మీనింగ్ కాదు. మిగిలిన 3 ఆప్షన్స్ టు ఎన్కౌంటర్, టు ఎక్స్పీరియన్స్ డిఫికల్టీస్, టు కొలైడ్ అనేవి రన్ ఇంటూకి సంబంధించిన మీనింగ్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దానికి సంబంధించి ప్రశ్న ఇస్తారు, దానికి మనం సమాధానాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా ప్యాసేజ్ చదువుదాం. ఇండియాస్ ఏజింగ్ పాపులేషన్ ప్రెజెన్స్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు హెల్త్ కేర్, ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ సోషల్ సపోర్ట్ ఫర్ ద ఎల్డర్లీ. యాజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజెస్, ద డిమాండ్ ఫర్ ఎల్డర్ care and pension system grows. Developing comprehensive social support systems and healthcare services for the elderly is essential to address the needs of an aging population. Identify the primary challenge associated with an aging population. సో పైన ఇచ్చినటువంటి ప్యాసేజ్ ప్రకారం ఒక ప్రైమరీ ఛాలెంజ్ అంటే దేనికి సంబంధించి, ఏజింగ్ పాపులేషన్ అంటే వయసు పెరుగుతున్న వాళ్ళ జనాభాకి సంబంధించిన ఒక ప్రైమరీ ఛాలెంజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు అన్నమాట. ఆప్షన్స్ చూద్దాం. ఎక్సెసివ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్, ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ ఎల్డర్ కేర్ అండ్ పెన్షన్ సిస్టమ్స్, రిడ్యూస్డ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, డిక్రీజ్డ్ హెల్త్ కేర్ నీడ్స్.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ ఎల్డర్ కేర్ అండ్ పెన్షన్ సిస్టమ్స్. సో ఇక్కడ ప్రైమరీ ఛాలెంజ్ ఏంటి, ఏజింగ్ పాపులేషన్కి సంబంధించి ప్రైమరీ ఛాలెంజ్ ఏంటంటే ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ ఎల్డర్ కేర్ అండ్ పెన్షన్ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్. సో మళ్ళీ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ప్యాసేజ్ చూద్దాం. ఇండియాస్ ఏజింగ్ పాపులేషన్ రిప్రజెంట్స్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు హెల్త్ కేర్, ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ సోషల్ సపోర్ట్ ఫర్ ద elderly. As life expectancy increases, the demand for elder care and pension systems grows. Developing comprehensive social support systems and healthcare services for the elderly is essential to address the needs of an aging population. సో అదే ప్యాసేజ్ని మళ్ళీ ఇచ్చి దానికి సంబంధించిన వేరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. డెవలపింగ్ కాంప్రహెన్సివ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ డాష్ ఫర్ అడ్రెస్సింగ్ ద నీడ్స్ ఫర్ యాన్ ఏజింగ్ పాపులేషన్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షనల్, అన్నెసెసరీ, సెకండరీ, ఎసెన్షియల్. పైన ఇచ్చినటువంటి ప్యాసేజ్కి సంబంధించి కాంప్రహెన్సివ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయడం అనేది ఏజింగ్ పాపులేషన్కి సంబంధించి అవసరమా, అవసరం కాదా, ఏంటి అనేది క్రిందున్న 4 ఆప్షన్స్లో నుంచి ఒకదానిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఎసెన్షియల్. సో ఇక్కడ ప్యాసేజ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్సర్ దీంట్లో నుండి మనకి ఈజ్ ఎసెన్షియల్. డెవలపింగ్ కాంప్రహెన్సివ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్స్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఫర్ ద ఎల్డర్లీ ఈజ్ ఎసెన్షియల్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ యాన్ ఏజింగ్ పాపులేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ డెవలప్ చేయడం అనేది ఎసెన్షియల్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద క్యారెక్టరిస్టిక్ దట్ ఏ గుడ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ షుడ్ హ్యావ్. ఆప్షన్స్: హై కాస్ట్, irrelevance to the teaching item, visually appealing and novel, complexity for students. ఒక గుడ్ టీఎల్ఎంకి ఉండవలసిన క్యారెక్టరిస్టిక్ ఏది అని అడుగుతున్నారు. అంటే ఒక మంచి టీఎల్ఎంకి ఉండవలసిన లక్షణాన్ని మనం గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, విజువల్లీ అపియరింగ్ అండ్ నోవెల్. చూడడానికి పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా అందంగా ఉండేటువంటి టిఎల్ఎం ఒక లక్షణాన్ని కలిగి ఉన్నట్లు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ పోయట్రీ. సో పోయట్రీని టీచ్ చేస్తున్నాం కదా, ఎందుకు టీచ్ చేస్తున్నాము, దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్, ఆ ఒక లక్ష్యం ఏంటి అని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే టు ఫోకస్ ఆన్ సైంటిఫిక్ టెక్స్ట్స్, to develop imaginative and creative abilities, to reduce language skills, to focus on prose comprehension. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, టు డెవలప్ ఇమాజినేటివ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీస్. సో పిల్లలకి మనం పోయట్రీని ఎందుకు టీచ్ చేస్తున్నాము అంటే వారిలో ఇమాజినేషన్ స్కిల్స్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫ్యాక్టర్ దట్ హ్యాస్ హిస్టారికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఆప్షన్స్: introduction through Macaulay's Minutes in 1835, complete eradication during British rule, introduction through French colonial efforts, irrelevant in post-independence India. సో ఇంగ్లీష్ యొక్క స్టేటస్ని హిస్టారికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఒక ఫ్యాక్టర్, కరెక్ట్ ఫ్యాక్టర్ని చూస్ చేయమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇంట్రడక్షన్ త్రూ మెకాలేస్ మినిట్స్ ఇన్ 1835. సో ఇంట్రడక్షన్ త్రూ మెకాలేస్ మినిట్స్ 1835 అనేది ఒక హిస్టారికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట ఇంగ్లీష్ యొక్క స్టేటస్ని ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ రికాగ్నిషన్ వొకాబులరీ.
Options: words used in speaking and writing, words used to replace other words, words understood when read and heard, words representing actions and qualities. రికాగ్నిషన్ వొకాబులరీకి సంబంధించిన సరైన డిస్క్రిప్షన్ని అంటే దాని యొక్క వివరణని సరిగ్గా ఎలా వివరించవచ్చు అనేది ఈ క్రింది నాలుగిట్లో నుంచి సెలెక్ట్ చేసుకోమంటారన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వర్డ్స్ అండర్స్టూడ్ వెన్ రీడ్ ఆర్ హియర్డ్. రికాగ్నిషన్ వొకాబులరీస్ అంటే ఏ వర్డ్స్ అయితే మనం చదివినప్పుడు లేదా విన్నప్పుడు అర్థం చేసుకుంటామో వాటిని మనం రికాగ్నిషన్ వొకాబులరీగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద బెనిఫిట్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబ్స్. లాంగ్వేజ్ ల్యాబ్స్ యొక్క బెనిఫిట్ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్స్: లిమిటెడ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్, providing a structured e-learning environment, reducing communication skills, decreasing comprehension levels. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ప్రొవైడింగ్ ఏ స్ట్రక్చర్డ్ ఈ-లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. లాంగ్వేజ్ ల్యాబ్స్ యొక్క ఉపయోగం ఏంటంటే అవి ఒక మంచి ఈ-లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ వేర్ ప్లానింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ అక్కర్స్. ఆప్షన్: ఇంటరాక్టివ్ ఫేజ్, పోస్ట్ యాక్టివ్ ఫేజ్, ఎగ్జిక్యూషన్ ఫేజ్, ప్రీ యాక్టివ్ ఫేజ్. ప్రశ్న చూసినట్లయితే ప్లానింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ అనేది టీచింగ్లో ఏ ఫేజ్లోకి వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. సో మనం క్లాస్ రూమ్లోకి రావడానికంటే ముందే ఏం టీచ్ చేస్తాము క్లాస్కి వెళ్ళిన తర్వాత అనేది ప్లాన్ చేసుకోవడం అనేది మనం టీచింగ్లో ఏ దశలోకి వస్తుంది అని అడుగుతున్నారు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ప్రీ యాక్టివ్ ఫేజ్. ఈ విధంగా క్లాస్ రూమ్కి వెళ్ళడానికంటే ముందే ఏం బోధించాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడం అనేది ప్రీ యాక్టివ్ ఫేజ్లోకి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియోలో మనం ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.